స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. డే 26 మొదలైంది స్వామి. తిరుచినాపల్లిలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో రాత్రి మేము స్టే చేసాం. బాగా చాలా అంటే చాలా బాగుంది గుడి. గుడి లోపల ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు. స్వామియే శరణమయ్యప్ప అందుకని చెప్పి లోపల మేము చూపించలేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతత అంటే చాలా బాగుంది స్వామి. గుడి ఒక మెయింటెనెన్స్ కానీ గుడి యొక్క విధానం కానీ పూజా విధానం కానీ చాలా బాగుంది. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా డే 26 ఈరోజు తిరుచినాపల్లి నుంచి దిండిగల్ వరకు మా టార్గెట్ పెట్టుకున్నాం 100 కిలోమీటర్లు. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా మా జర్నీ ఏ విధంగా జరుగుతుందో చూడాలి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మ్యాక్సిమం తిరుచినాపల్లి అవుట్స్కట్స్లోకి వస్తాను స్వామి. చూస్తున్నారు కదా, తిరుచినాపల్లి అవుట్స్కట్స్లోకి వచ్చాను. కొడైకెనాల్ 190, తెన్ని 170, దిండిగల్ 194. మా టార్గెట్ తెన్ని స్వామి. తెన్ని వరకు కూడా మా రూట్లు అన్నీ బాగానే ఉంటాయి. కానీ తెన్ని దగ్గర నుంచి మట్టుగా మేము ముగ్గురు స్వాములం కూడా కలిసే వెళ్ళాలి. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ రూట్. స్వామియే శరణమయ్యప్ప. అంటే ఇంకా 170 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ హైవే అనమాట. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నెమళ్ళు కనిపించాయి స్వామి. చూసారా నెమళ్ళు ఎలాగున్నాయో అడవిలో. అడవి కాదు ఊరే స్వామి తిరుచినాపల్లి. ఇదిగోండి ఇదంతా ఊరే. కానీ ఇంక తోవంటే నెమలు కనిపిస్తూనే ఉంటాయంట స్వామి. చూసారా ఎంత బాగున్నాయి. స్వామియే శరణమయ్యప్ప. నెమళ్ళ స్వామి. స్వామి శరణం. వెళ్ళిపోతున్నాయి స్వామి లోపలికి. వాటిని మనం టచ్ చేయకూడదు, జస్ట్ చూడడం వరకే. ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. చూసారు స్వామి ఎంత దూరంలో ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు స్వామి, జస్ట్ చూడడం వరకే. తెలుసు కదా మన ప్రభుత్వం రూల్స్. మన నేషనల్ బర్డ్ అనమాట, మన జాతీయ సంబంధించింది. అంటే మన జాతికి సంబంధించిన ఇదనమాట నెమలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. చూసారా అదండి. ఇది తిరుచినాపల్లిను దిండిగల్ హైవే స్వామి. తిరుచినాపల్లి దిండిగల్ హైవే. అలా వెళ్తున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తున్నాయి. స్వామియే శరణమయ్యప్ప. మొత్తం దారంతా నెమల్లే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. 26 రోజుల తర్వాత 25 రోజుల తర్వాత స్వామి ఇద్దరు స్వాములు నడుస్తూ కనిపించారు స్వామి నాకు అయ్యప్ప కొండకి. స్వామియే శరణమయ్యప్ప. అసలు నిజంగా తిరుచినాపల్లి దాటేసి దగ్గర ఒక 10 కిలోమీటర్లు వచ్చాక కనిపించారు స్వామి స్వాములు. చూడండి స్వామి, ఆ స్వామి ఒకరు, మన తెలుగు స్వాములే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ స్వామి గారు మాడడుగులండి. స్వామి గారు మీ పేరండి? వెంకటరావు గారు. శ్రీనివాస్ వెంకటరావు గారు, మాడడుగుల, వైజాగ్, విశాఖపట్నం. ఈ స్వామి గారిది మురళీనగర్. స్వామి గారు ఎన్ని రోజులు అయిందండి పాదయాత్ర? 32వ రోజు. కాకపోతే మధ్యలో 2 రోజులు నడవలేదు. ఒకరోజు నా కాలుకి దెబ్బ తగిలి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత తుఫాన్ భారీ వర్షాల వల్ల ఒకరోజు నడవకుండా ఉండిపోయాం. తుఫాన్లో మీరు ఏ ఊర్లో ఉన్నారు స్వామి గారు? అప్పటికి కరెక్ట్గా వందవాసి అంటే వందవాసి మన కంచికి వందవాసికి మధ్యలో ఉన్నాం. తమిళనాడు ఎంటర్ అయిపోయారు అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? స్వామి సార్ ఎంత బాగుంది స్వామి. అసలు స్వామి సార్ చూసారు స్వామి, వైజాగ్ నుండి ఇద్దరు స్వాములు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళని చూపించకుండా, ఎందుకంటే కుట్టుకుపోయి మొత్తం ఇద్దరు కాళ్ళు కూడా. ఎలా అంటే కనీసం పచ్చి పుండి అయిపోయింది స్వామి. అంత ఇదిగా అంటే స్వామి ఇంకా స్వామి కృప కోసం ఒక పరీక్ష అన్నమాట. ఇంకా ఫేస్ చేస్తున్నారు.
ఒక పరీక్షగా తీసుకొని వెళ్తున్నారు స్వామి పరీక్షని. మేము ఎలాగైనా నెగ్గాలి, స్వామిని చేరుకోవాలని. నిజంగా స్వామి, నేను నా యాత్రలో 25 రోజుల తర్వాత నేను అయ్యప్పలు చూశానండి. అంతవరకు కూడా నేను తిరుపతి కొండకు నడిచిన స్వామిని చూసాను తప్ప మన అయ్యప్పలు కనిపించలేదు. ఈరోజు కనిపించారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇది ఇప్పుడు స్వామిని చూసింది తిరుచినాపల్లికి ఒక 25 కిలోమీటర్లు దాటించి ఇది దిండిగల్ హైవే స్వామి. శ్రీరంగం టు దిండిగల్ హైవే మీద చూశాను స్వాములు ఇద్దరిని కూడా. స్వామి శరణమయ్యప్ప. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది స్వామి. వెనకాల గురుస్వామి గారు వస్తున్నారు ఒకరు, మా స్వామి గారు 2019లో 5గురు వెళ్ళారు స్వామి గారు. ఈసారి నలుగురితో స్టార్ట్ చేసాం. కాకపోతే ఇద్దరు స్వాములకి మన రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాళ్ళు పాదాలు సహకరించక డాక్టర్ సలహాల మేరకు వాళ్ళిద్దరిని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది స్వామి గారు. ఇంకా అక్కడ నుంచి మా ఇద్దరమే కంటిన్యూ చేస్తాం. 2019లో ఇద్దరు కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2025లో మళ్ళీ ఇద్దరే వస్తున్నారు స్వామి. 2024 అంటే ఇంకా 4 రోజుల్లో కొత్త సంవత్సరంకి వచ్చేస్తున్నాం కదా స్వామి. ఇంకా నాకు ఇంకా ఆలోచనలు ఉండిపోయాను. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి గారు స్వామి శరణం. స్వామి గారి పాదం చూసారా స్వామి ఎలా కోసుకుపోయిందో. గాజు పెంకు గుచ్చుకుందంట స్వామి. అసలు కోసుకెళ్ళిపోయిందంటండి గాజు పెంకు. చూసారు స్వామి పాదాలు ఎలాగా, ఎంత బొటన వేలు, అంత పరీక్ష. స్వామివారి పరీక్షను అలా ఎదుర్కొంటున్నారు స్వామి శ్రీనివాస స్వామి గారు. ఇదిగోండి స్వామి, స్వామి గారి పాదాలు చూసారా ఎలాగా పొక్కుపోయా. ఇక్కడైతే మొత్తం ఇవ్వండి ఎలాగ ఇదైపోయి మొత్తం అన్నీ అసలు. చూసారా గాయాలు చూసారా పాదాలకి. స్వామి శరణం. ఆయన వయసులో ఇంతకు మించిన పరీక్ష ఇంకోటి ఏమైనా ఉందా? అంతా అయ్యప్ప పరీక్ష స్వామి. అయ్యప్పని చేరుకోవడం ఒక పరీక్షగా తీసుకొని ఇద్దరు స్వాములు కూడా బయలుదేరుతున్నారు స్వామి. స్వామి శరణమయ్య. నిజంగా స్వామి. స్వామి శరణం స్వామి. గురుస్వామి గారు వెళ్ళి వస్తానండి. స్వామి శరణం స్వామి. మీకు వాట్సాప్ పెడతానండి. స్వామి శరణమయ్యప్ప. చూశారు స్వామి ఇద్దరు స్వాములు. శ్రీనివాస స్వామి గారు వాళ్ళు వైజాగ్ నుంచి 32 రోజులు పాదయాత్ర. నాకేమో పాదయాత్ర మొదలు పెట్టాను. ఇంకో 10 రోజులు పడుతుంది స్వామి. అలాగే ఇంకో 10 రోజులు స్వామి. రోజుకి 40 కిలోమీటర్లు నడుతున్నారంట గురుస్వామి గారు. రోజుకి 40 కిలోమీటర్లు, అందులోనూ ఆ కాళ్ళతోటి నడిచి రావాలండి. నాకు విధిగారు పుట్టింది అనుకో స్వామి. స్వామి గారు. స్వామి శరణమయ్యప్ప. ఆ స్వాములు ఇద్దరు కూడా గురుస్వామి గారు, శ్రీనివాస స్వామి గారు. మా వైజాగ్ వాళ్ళు, నాకు అసలు వైజాగ్లో ఎవరు తెలియలేదండి. అంటే ఇలా వెళ్తున్నారని ఎవరు తెలియదు. విజయవాడ వరకు ప్రయత్నించాను, ఇంకా నా వల్ల కాలేదు. ఇప్పుడు ఈ స్వాములు కలిశారు. ఇప్పుడు నేనేమో సైకిల్ యాత్రలోకి వచ్చాను. ఇంకా స్వామి శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆ స్వాములకు ప్రయాణం బాగా జరగాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. మొత్తం ఇక్కడ ఈ ఊర్లో వచ్చాను. ఇక్కడ కబడ్డీ పోటీలు అవుతున్నాయి స్వామి. ఆ స్వాములు నన్ను ఆపి ఏ ఊరు ఏంటని అడిగారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి స్వామి అని అన్నారు. ఊరు పేరు వచ్చి స్వామి, ఇదిగోండి స్వామి, ఊరు పేరు వచ్చి శాంతిరపట్టి. ఇదిగోండి ఇక్కడ అయ్యప్ప స్వామిది పెట్టారు, కానీ అక్కడ మీనింగ్ ఏంటనేది నాకు తెలియదు. స్వామి శరణమయ్యప్ప. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం స్వామి. తమిళనాడులో కబడ్డీ పోటీలు ఎలా జరుగుతాయి ఏంటనేది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్వామి కబడ్డీ పోటీలు, ఇంకా ప్రిపేర్ అవుతున్నారనమాట. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి కబడ్డీ పోటీలు ప్రైజ్ లిస్టు. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 20,000 1500, సెకండ్ ప్రైజ్ 15,000, మూడోది 10,000, నాలుగో ప్రైజ్ వచ్చి 8,000, చివరిన 15 రూపాయలు కామన్ పెట్టారు స్వామి.
స్వామియే శరణమయ్యప్ప. ఎప్పు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే భగవతియే భగవతియే దేవియే దేవినే దేవనే అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం ఈశ్వరియే ఈశ్వరినే స్వామియే శరణమయ్యప్ప. మనప్రాయ ఎంట్రన్స్లో ఇలాగ అయ్యప్ప స్వామి శరణఘోష వినిపించింది స్వామి. ఇక్కడ అంతా ఫుల్గా తమిళనాడు స్వామి. ఇవ్వండి ఫుల్గా తమిళనాడులో రాసి పెట్టారు. అసలు అక్కడ అది ఏంటనేది కూడా చెప్పలేకపోతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి మాలాగా వనయాత్ర చేయండి. అయ్యప్ప అంటే ఏంటో తెలుస్తుంది. స్వామి శరణమయ్యప్ప. వనయాత్ర అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేదా మీరు బైక్ తీసుకొని రోజుకు ఒక ఊర్లోనైనా ఒక పీఠంలోనైనా సరే మీరు అయ్యప్ప చూడవచ్చు. అంటే ఎలాగంటే ఎందుకన్నానంటే స్వామి అయ్యప్పని జనాలు ఏ విధంగా కొలుస్తున్నారు, అయ్యప్ప అంటే ఏంటో తెలియాలి అంటే మాలాగా వనయాత్ర చేసిన స్వాములకే ఎక్కువ తెలుస్తుంది స్వామి. అంటే మిగతా స్వాములకు తెలియదని అంటే తప్పుగా అనుకోకండి, పాజిటివ్గా మాత్రం ఆలోచించండి స్వామి. ఇప్పుడు పగలంతా పని చేసుకొని ఉదయం దీపం సాయంత్రం దీపం పెట్టుకొని అయ్యప్పని పూజించేది స్వాములు ఉన్నారు. వాళ్ళది దీక్ష, నీకు కాదన్న తప్పు. వనయాత్ర చేస్తే సమాజంలో అయ్యప్పని ఒక సామాన్యుడు, ఒక చిన్న పిల్లాడి కాడి నుంచి ఒక ముసలివాడి దాకా కూడా అయ్యప్పని ఎంత డీప్గా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ స్వామి, పాత రోడ్డు. మనప్రాయ వచ్చేసాం, ఇది కొత్త రోడ్డు, అది వచ్చి పాత రోడ్డు స్వామి, బ్రిటిష్ కాలం నాటి రోడ్డు. అంటే అయ్యప్ప స్వామిని ప్రేమిస్తున్నారని అన్నాను కదా, నిజంగా ప్రేమ స్వామి. భక్తికి లిమిట్స్ ఉంటాయి, భయానికి కూడా లిమిట్స్ ఉంటాయి, ప్రేమకు లిమిట్స్ ఉండవు స్వామి. ఎందుకన్నానంటే వనయాత్రలో మేము సాయంత్రం పూట స్టే చేయడం కోసం కొన్ని పీఠాలకి, మందిరాలకి కానీ పీఠాలకి కానీ వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూడగానే అయ్యప్పలు వచ్చారా, రండి 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 రండి, కాసేపు కూర్చోండి, అక్కడ స్నానం చేయండి, హారతి తీసుకోండి, మీకు మేము భిక్ష తీసుకొస్తాం, వడి తీసుకొస్తాం, సర్ది తీసుకొస్తాం అంటే ఒక్కొక్క పద్ధతి అనమాట ఒక్కొక్క ఊరిలో. అంటే మీ పేరేటి, మీ ఏ ఊరు అని అడగరండి, మీ అడ్రస్లు ఏంటి, మీ ఆధార్ కార్డులు ఏంటి, ఏమి అడగరు. అయ్యప్ప దీక్షలో మీరు వనయాత్ర చేస్తున్నారు, మీరు అయ్యప్పలు అంతే. కొన్ని దగ్గరలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే మంచి ఎవరో చెడు ఎవరో కొంతమంది ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మట్టుగా ఇంకా ఆధార్ కార్డులు, కొంత ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్లు అవి అడిగి తీసుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు అలా కాదు స్వామి. అసలు మా పేర్లు కూడా అడగట్లేదు, మాకు అన్ని వసతులు ఇచ్చి అయ్యప్పకి అన్ని వసతులు ఇచ్చి అయ్యప్ప మీద ప్రేమను చూపిస్తున్నారు వాళ్ళు. భక్తికి లిమిట్స్ ఉంటాయి, భయానికి లిమిట్స్ ఉంటాయి, ప్రేమకు లిమిట్స్ ఉండవు స్వామి. అక్కడ ఈర్ష ద్వేషాలు స్వార్థాలు ఉండవు, లేనోడు ఉన్నోడు అని ఉండదు, అయ్యప్ప మాత్రమే ఉంటాడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇందులో నేను తప్పుగా మాట్లాడితే శిక్షించండి, దండించండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. దిండిగల్కి వెళ్ళే తోవలో చట్టైపట్టి దగ్గర ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ప్రస్తుతానికి 11:30 అయ్యింది, 11:30 అయింది స్వామి. అందుకని ఇంకా ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాం. అదే కొంచెం భిక్ష టైం అయితే కొంచెం ఏదైనా అడగడానికైనా అవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. ఇంక స్టార్ట్ అయిపోతుంది స్వామి. ఊరి పేరు వచ్చి చట్టైపట్టి. స్వామియే శరణమయ్యప్ప.
స్వామి తిరుచినాపల్లి దాటిన తర్వాత మిరాయిపట్టి వస్తుంది. మిరాయిపట్టి దాటిన తర్వాత అన్నీ కూడా ఇదిగోండి ఇలా చిన్న చిన్న గ్రామాలే. మహా అయితే స్వామి ఒక 10 ఇల్లులు, 20 ఇల్లులు, 30 ఇల్లులు అంతే, అంతకు మించి ఉండవు అనమాట. కొంచెం అది మటుకు గమనించండి. విలేజ్లు కూడా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో. ఇదిగోండి ఈ రోడ్డు కూడా మిరాయిపట్టి దాటిన తర్వాత కొండలు స్టార్ట్ అయిపోతాయి మనకి. ఈ కొండలు స్టార్ట్ అయిపోయి అప్పు డౌను ఒక 2 కిలోమీటర్లు అప్పు ఎక్కితే 1 కిలోమీటర్ డౌన్ అనమాట. రోడ్డు అయితే బాగుంటుంది కానీ ప్లెయిన్ రోడ్ కాదు స్వామి, పీట భూములు అనమాట. అవును స్వామి, చూసారా ఇప్పుడే ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటాను. అంటే ఇక ముందు ఉన్నదంతా కూడా ఫారెస్ట్ అనుకుంటాను స్వామి. చూసారా ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలాగుందో. ఈ స్వామి పేరు వచ్చి శివ, ఈ స్వామి పేరు వచ్చి పొంగవనం, ఊరు వచ్చి తిరువణామలై. ఆరణి వెల్లూరు నుంచి తిరువణామలైకి వెళ్ళే తోవలో మనకు కనిపిస్తుంది ఆరణి. ఆ ఆరణి ఊరు నుంచి శబరిమలైకి నడుచుకుంటూ వెళ్తున్నారు స్వామి. ఇక్కడే నాకు 12 హౌ మెనీ డేస్ 12 ఇంగ్లీష్ మే ఇంగ్లీష్ కార్తీక మాసం స్టార్టింగ్ 12వ తారీఖు 12 రోజులు 12 డేస్ మొత్తం 12 రోజులు అయిందంట స్వామి. వేలూరు దగ్గర మీకు అరాయ్ అని చెప్పి ఒక ఊరు కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తుంది మనకి తిరువణామల వెళ్ళేటప్పుడు. ఆ ఊరు నుంచి స్టార్ట్ అయ్యారంట స్వామి. శివస్వామి, ఆర్ని స్వామి, స్వామి శరణం. చూసారు స్వామి, ఇంకా దారంతా కూడా అయ్యప్పలో నడుస్తూనే ఉన్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం స్వామి. ఈ స్వామి కాళ్ళు కూడా కొట్టుకుపోయి స్వామి. అక్కడ ఆ కాళ్ళు ఈ కాళ్ళు గురుస్వామి. చూసారా స్వామి పరీక్ష, అయ్యప్ప పరీక్ష. స్వామి శరణం స్వామి, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఇంకా అలాగా ఈ ఎండలో నడిచి వెళ్ళిపోతున్నారు స్వామి. ఎండ అయితే దారుణంగా ఉంది, మామూలుగా లేదు. రోడ్డు కూడా అప్పు ఎక్కువ. ఇంకా స్వామి మేము కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాం. అప్పటికే ఈ స్వామిలో 1 కిలోమీటర్ నడిచి వచ్చేసారు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఉంటానండి. స్వామి శరణం స్వామి. పెద్ద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్వామి. సరే చాలా అంటే చాలా పెద్దది. ఇప్పటి వరకు పెద్దదిగా చూసింది ఇదే మొదటిసారి. అడుగడుగునా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లే, ఇది పెద్దదనమాట. ఓం శరవణ భవాయ నమః. పళని 74, కోయంబత్తూరు 186 ఉందండి స్వామి. ఇక్కడ కుడివైపు తిరగాలంట, కానీ మేము వెళ్ళాల్సింది స్ట్రైట్గా హోటల్ శరవణ బాబాయ్కి వచ్చాం స్వామి. చూసారా ఇక్కడ ఇదిగోండి ఆ స్వామి ఆకు, ఆ స్వామి తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇంకెక్కడ ఏంటంటే మన అయ్యప్పలకి ఉన్న ఆకులు ఇది ఎత్తరు, మనమే తీసుకోవాలన్నమాట, అయ్యప్పలే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక స్వామిని చూశారు కదా, పక్కన వెనకాల స్వామి కూడా ఆయన ఆకు కూడా ఆయనే తీసుకెళ్తున్నారు. చూసారా ఇదిగోండి ఆకు పట్టుకెళ్తున్నారు. స్వాములు కూడా ఆకులు ఆలే పట్టుకెళ్తారు. చూసారా స్వామి. చూడండి స్వామి, అయ్యప్పలు వాళ్ళ ఆకు వాళ్ళే ఎత్తుకొని డస్ట్బిన్లో వేయాలా. ఇక్కడ ఏటి సాంప్రదాయమో ఏటి అర్థం కాదు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఈ సాంప్రదాయాలు ఏటి అర్థం కావు స్వామి. హోటల్ ఈ పళని అని బోర్డు చూపించాను కదా, పక్కన శరవణ భవనం ఉంది కదా, ఆ హోటల్లోనే ఫుల్ మీల్స్ కూర రెండోసారి వేయరంట. ఓ పప్పు లేదు, సాంబారే. మాట్లాడితే సాంబారే. ఎలాగంటే ఏదో తమిళ సినిమాలో అదేదో బ్రహ్మానందం సినిమా అంటారు కదా,
మజ్జిగేసిదా అనేసి తినకముందే ఏం తినకముందే అంటారు కదా, అలాగా స్వామి సాంబారు. ఇంకో డైలాగ్ లేదు బాబు, ఎక్స్ట్రా కర్రీస్ పెట్టండి అని అంటే ఎక్స్ట్రా కర్రీస్ పెట్టమని అన్నారు. గట్టిగా అడిగితే అప్పుడు మళ్ళీ రెండోసారి వేసారు. అంటే ఒక పద్ధతి చెప్తున్నానండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే మన ఆకులు అయ్యప్ప స్వాములు భోజనం చేసిన తర్వాత ఆ ఆకులు ఎత్తడానికి మన సైడ్ పోటీ పడతారు. ఇక్కడ అయ్యప్పలు భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఆకులు వాళ్ళే తీయాలి. దాని వెనకాతలో ఉన్న పరమార్థం ఏంటో మరి నాకు తెలియదు. ఎవరైనా గురుస్వాములు తెలిస్తే కామెంట్లో చెప్పండి. స్వామి శరణం అయ్యప్ప. మధ్యాహ్నం 3:30 అయింది స్వామి. మధ్యాహ్నం కరెక్ట్గా 3:30 అయింది. దిండిగల్ వచ్చాం. తెల్లవారి 7 గంటలకు స్టార్ట్ అయ్యాం స్వామి. తిరుచునాపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర 100 కిలోమీటర్లు. ఇవ్వండి స్వామి దిండిగల్. అంటే ఇది బైపాస్, అది ఊర్లోకి అనమాట. ఇంకెక్కడ మేము మా గురుస్వాములు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి స్వామి. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము పాతాళ శంభు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే అక్కడ మా గురుస్వామి నీడలో కూర్చున్నారు. సిటీ దిండిగల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్ యూ. స్వామి శరణమయ్యప్ప. దిండిగల్ ఊరిలో ఇంకో 2 అయ్యప్పలు కలిశారు స్వామి. నడుచుకుంటూ వెళ్తున్నారు శబరిమల. చూస్తున్నారు కదా. స్వామి శరణమయ్యప్ప. ఈ స్వామిది అమలాపురం అంట, ఆ స్వామిది నరసాపురం అంటండి. వాళ్ళు 3 స్వాములు అంట స్వామి. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. స్వాములు కలిసాను. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని అడిగాను. వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు. ఎందుకంటే బయట ఎండ చాలా గట్టిగా ఉంది స్వామి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 3 అయ్యింది. ఎండ ఎలాగుందంటే కనీసం వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా. ఎండ ఇప్పుడు రెస్ట్ కూడా తీసుకోకుండా నడుస్తున్నారు. ఎన్ని రోజులు అయింది ఏంటన్నా సరే వాళ్ళు నీరసంగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని ఇంక నేను అయిపోయాను. ఎందుకంటే మేము ఇప్పుడు దిండిగల్లో స్టే చేయాలి. దిండిగల్లో స్టే చేసి ఇక్కడ నుంచి మేము పాతాళ శంభు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. గురుస్వాములు వచ్చి స్టే కోసం అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకు లొకేషన్ పెడతారన్నారు. నేను వెళ్తున్నాను. ఎందుకంటే నేను కాసేపు ఆగానండి, నీడ పక్కన ఆగాను. స్వామి శరణమయ్యప్ప. దిండిగల్ కోట దగ్గరికి వచ్చాను స్వామి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో మా గురుస్వామి స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వాములు అక్కడ ఆల్రెడీ వచ్చారు. దిండిగల్ కోట స్వామి ఇదంతానా చూస్తున్నారా? దిండిగల్ కోట. ఇవ్వండి అయ్యప్ప స్వామి టెంపుల్. స్వామి దిండిగల్లోనే ఒక పాత టెంపుల్. ఆ స్వాములు ముందే వెళ్తున్నారు గురుస్వాములు. స్నానాలు చేస్తాము. ఇప్పుడు పాతాళ శంభు టెంపుల్ దగ్గరికి బయలుదేరాం స్వామి. అయ్యప్ప స్వామి టెంపుల్లో స్టే అడిగితే మేనేజ్మెంట్ వాళ్ళు రావాలి 5 గంటలకు వస్తారని అన్నారు. ఇప్పుడు టైం చూస్తే ఇంకా వాళ్ళు రాలేదు. అందుకని ఇప్పుడు పాతాళ శంభు టెంపుల్కి బయలుదేరిపోయాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.
అనంతరం సత్యవేల్ స్వామి ముక్తి అయ్యప్ప మండపంలో అయ్యప్పలందరికీ భోజనాలు అండి. ఈ మండపంలో శివుల స్వాములందరికీ కూడా భోజనాలు. శివుల స్వామి శివుల స్వాములు అందరూ భోజనాలు చేస్తున్నారు. స్వామి శరణం అయ్యప్ప. దిండిగల్ వచ్చాం. దిండిగల్ అయ్యప్ప స్వామి టెంపుల్లో వచ్చి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని స్వామి శరణమయ్యప్ప. ఇంకా స్వామివారి దర్శనం కూడా అయ్యప్ప స్వామి దర్శనం దిండిగల్ అయ్యప్ప స్వామి దర్శనం కూడా అయిపోయింది స్వామి. ఇక్కడే భిక్ష కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది స్వామి దిండిగల్ అయ్యప్ప స్వామి టెంపుల్. చూశారు కదా. స్వామి శరణమయ్యప్ప.